అందరికీ కార్తీక మాసం మొదటి సోమవారం శుభాకాంక్షలు. నేను ఈ వీడియోలో పంచాత్మలింగాల స్టోరీని మీతో షేర్ చేసుకుంటాను. రావణుడు మహాశివుడు భక్తుడు. తన తల్లికి పూజ చేయడానికి శివుని ఆత్మలింగం కావాలని తపస్సు చేశాడు. శివుని సంతోషించి ఇచ్చాడు, కానీ ఒక కండిషన్ పెట్టారనమాట, ఇది నేల మీద ఉంచకూడదు అనని. దేవతలందరూ చాలా భయపడ్డారు, ఎందుకంటే శివుని వద్ద ఆత్మలింగం ఉంటే తన శక్తి పెరుగుతుందనని. అప్పుడు వాళ్ళందరూ గణేశుడిని సహాయం కోరుతారు. గణేశుడు చిన్నపిల్లడి రూపంలో మారి గోకర్ణ వద్ద రావణుడికి కనిపిస్తాడు. రావణుడు సంధ్యావందనం చేయాలని ఆ ఆత్మలింగాన్ని ఆ బాలుని చేతునికి ఇచ్చి, నేను వచ్చే వరకు ఇది కిందన పెట్టకు అని చెప్తారనమాట. రావణుడు కొంచెం దూరం వెళ్ళగానే ఆ గణేశుడు బాలుడి రూపంలో ఉన్నాడు కదా, నేను మొయ్యలేకపోతున్నాను, బరువుగా ఉందని కిందన పెట్టేస్తాడనమాట. రావణుడు వచ్చి చూసేసరికి అది స్థిరమైపోతుంది. దాన్ని లేపడానికి బలంగా ట్రై చేస్తారు. ఫోర్స్ ఎక్కువ పడడం వల్ల అది 5 పార్ట్స్గా విరిగిపోతుంది. అది 5 ప్లేసెస్లో పడుతుంది. ఈ 5 ప్లేసెస్నే పంచాత్మలింగాలు అని అంటారనమాట. అందులో సెకండ్ ప్లేసే శ్రీ సిద్ధేశ్వర స్వామి టెంపుల్. ఇది కార్వార్లో కర్ణాటకలో ఉంది. అందరికీ శివుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. అంతే ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమః శివాయ.